ఇంతవరకు ఏం లేదు. ఎక్స్రే వచ్చి 3 months నుంచి చెడిపోయింది. 3 months కంటిన్యూస్ ఎక్స్రే మిషన్ లేదు. మనుషులు దాంట్లో మనము సిడీలో ఇచ్చి అది వాళ్ళు బయట తీసుకొని పోయి డెవలప్ చేసుకుని వచ్చి అదే కదా అడ్మినిస్ట్రేషన్ బెటర్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అదే మనం కోరుతాడు. ప్రజలకి ఏం చేయాలి, మనం యాక్సెస్లో ఉండాలి. దానికి ఆ విధంగా తీసుకురాం. సార్ ముందు ఏం లేదు ఇక్కడ. ఆపరేషన్ చేయడం 70 లక్షలతో మనకి ఏమైతే ఇచ్చారు. సియాం లేదు ఇక్కడ. ముందు సియాం అన్నీ మనమే నేనే తెప్పించింది. హెచ్డిఎస్ ఇష్యూ ఉంది. మీరు చేసుకోవాలి కదా హెచ్డిఎస్. ఇంకా అది జీజీహెచ్ మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జ్ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో పలు ఇష్యూస్ రావడం జరిగింది. ఆ ఇష్యూస్ పైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. తప్పకుండా ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రజలకు సంబంధించిన హాస్పిటల్. దీంట్లో పూర్తి స్థాయిగా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంది, డాక్టర్. ఏ రకంగా పని చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు. తప్పులు ఏమన్నా ఉంటే దానికి సకాలంలో దానికి క్లారిటీ పెట్టి ఆ సవరణ చేసి తప్పకుండా దీనికి ఏ విధంగా నడపాలో నడుపుతాం. ఇంతవరకు ఇది హెచ్డిఎస్ ఫామ్ చేయలేదు. నేను ఫామ్ చేసి రేపు ఎల్లుండిలోనే దీనిపైన చాలా రివ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. కాకపోతే ఒక పెద్ద కష్టం ఏమొచ్చిందంటే ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో వీళ్ళంతా ఇన్ఛార్జ్ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్ వాళ్ళు కాదు. వీళ్ళు ఇన్ఛార్జ్కి రెగ్యులర్ అయినా చేయాలా, లేదంటే వేరే వాళ్ళకన్నా ఏదో ఒకటి చేసి పూర్తి స్థాయిగా వాళ్ళకి బాధ్యత కల్పించి, ఇన్ఛార్జ్ ఉన్నా కూడా బాధ్యత వాళ్ళదే. ఇక్కడ ఏమి అఫైర్స్ ఉన్నా వాళ్ళే చూడాలి. ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రేపు అవసరమైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో దానిపైన ఎంక్వైరీ కూడా వేస్తాము. ఎక్కడ తప్పులు జరిగినాయి ఆ తప్పులు ఖచ్చితంగా సవరణ చేస్తామని తెలియజేస్తాం.